సముద్ర తీరంలో అతి శక్తివంతమైన ఆలయం తిరుచెందూర్. ఇక్కడ సుబ్రహ్మణ్యుడు బాలుని రూపంలో ఉంటాడు. సుబ్రహ్మణ్యేశ్వరుడికి సంబంధించిన 6 ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు తమిళనాడు రాష్ట్రంలో ఉన్నాయి. అంతేకాదు కుమారస్వామికి సంబంధించి ఎన్నో పురాణ గాథలు, మహిమలు ఈ ప్రాంతంలో ముడిపడి ఉన్నాయి. అందుకే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఇక్కడ ప్రజలు అత్యంత భక్తి శ్రద్ధలతో కొలుస్తారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించిన 6 క్షేత్రాల్లో 5వ క్షేత్రం పర్వత ప్రాంతాలపై ఉంటే, ఒక క్షేత్రం మాత్రం సముద్ర తీరంలో ఉంటుంది. ఆ క్షేత్రమే తమిళనాడులోని తిరుచెందూర్. ఇది 6 షణ్ముఖ క్షేత్రాలలో మొదటిది. హిందువులు తప్పక సందర్శించాల్సిన అద్భుతమైన క్షేత్రాలలో ఇది ఒకటి. ఈ ఆలయ చారిత్రక నేపథ్యం, కుమారస్వామి మహిమలు, ఇక్కడి ప్రకృతి రమణీయత భక్తులను ఆశ్చర్యపరుస్తాయి. తిరుచెందూర్ చేరుకోవడానికి రోడ్డు ద్వారా, బస్సు ద్వారా వెళ్ళవచ్చు. చెన్నై, మదురై, తిరుసల్వేలి, త్రివేంద్రం మరియు కన్యాకుమారి తదితర ప్రాంతాల నుండి తిరుచెందూర్కు ప్రభుత్వ, ప్రైవేటు బస్సులు కలవు. రైలు ద్వారా వెళ్లేందుకు తిరుచెందూర్కు సమీపాన 60 కిలోమీటర్ల దూరంలో తిరునల్వేలి జంక్షన్, 27 కిలోమీటర్ల దూరంలో ట్యుటికోరిన్ ఎయిర్పోర్ట్ కలదు. ఈ క్షేత్రంలో స్వామి తారకాసురుడు, శూరపద్మం అనే రాక్షసుల సంహారం చేయబోయి ఇక్కడ విడిది చేసి పరమశివుని పూజించిన విచిత్రమైన క్షేత్రం. ఈ క్షేత్రం తమిళనాడులో తిరువన్వేలి నుండి 60 కిలోమీటర్ల దూరంలో సముద్ర తీరంలో ఉన్న అద్భుతమైన ఆలయం. ఇక్కడే మామిడి చెట్టు రూపంలో పద్మాసురుడు, శూరపద్మం అనే రాక్షసుడు వస్తే సుబ్రహ్మణ్యుడు వాడిని సంహరించి ఆ అసురుడు కోరిక మేరకు 2 భాగములు చేసి, ఒకటి కుక్కుటను, ఒకటి నెమలిగా స్వామి తీసుకున్నారు అని పురాణం చెబుతోంది. తిరుచెందూరులో సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని వర్ణించడం సాధ్యం కాదు. ఇక్కడ అంత అందంగా ఉంటారు స్వామి. తారకాసురుని, శూరపద్మని రాక్షసుని సంహరించిన తర్వాత ఇక్కడ నుండి బయలుదేరారు. అందుకే ఇక్కడ స్వామి తన ముద్దులలికే రూపంతో పూర్తి ఆయుధాలతో కూడా దర్శనమిస్తారు. ఈ తమిళనాడులోని 6 క్షేత్రాల గురించి చెప్పడానికి ఈ సమయం సరిపోదు. ప్రత్యేకంగా వీటి కోసం నేను వీడియో తయారు చేసి మళ్ళీ పెడతాను. మేము తిరుచెందూర్ వెళ్ళిన రోజు రాత్రి 8:30 దాటింది. రాత్రి 9:30 వరకు దర్శనం ఉంటుందని మాకు చెప్పారు. కానీ మాకు అప్పటికే క్లోజ్ చేసేసారు. తిరిగి 1 గంటకి దర్శనాన్ని ఓపెన్ చేస్తారని చెప్పారు. కానీ అప్పటికే చాలామంది జనాలు ఉన్నారు. ఇంచుమించుగా 40,000 మంది జనాలు ఉన్నారు. అంతమంది జనాలలో మా పిల్లల్ని మేము తీసుకువెళ్ళి కష్టపడతాము, చిన్నపిల్లలిద్దరు అని చెప్పి అప్పటికి రాత్రి అయిపోయింది. 1 గంటకి దర్శనం ఓపెన్ చేస్తారని చెప్పారు. రాత్రి అయిపోయింది. ఇంకా మేము ఆ దర్శనం చేసుకోలేక తిరిగి మేము వెనుదిరిగాము. 6 పుణ్యక్షేత్రాలలో 5 దర్శనం చేసుకున్నాము. 6వది తిరుచెందూర్ మాకు చూడలేకపోయాము. మరలా మేము తిరుచెందూర్ చూసే అవకాశం మాకు దక్కేలా చూడమని ఆ దేవుని ప్రార్థిస్తున్నాను. అక్కడి నుండి మేము కేరళకు బయలుదేరాం. కేరళలో మా బంధువులు ఉన్నారు. అక్కడ బస చేసి అక్కడ నుండి శ్రీవల్లిపుత్తూరు బయలుదేరాం. సంక్రాంతి, కనుమ 2 రోజులు మా కేరళలో మా బంధువుల ఇంట్లో మేము బస చేసాము. ఈ కారులో జర్నీ కాబట్టి మాకు రెస్ట్ రాకోవడానికి మంచి అవకాశం దొరికింది. ఆ 2 రోజులు పూర్తిగా రెస్ట్ తీసుకుని పడుకుని బాగా ఎంజాయ్ చేసాం. ఆ 2 రోజుల్లో ఒక రోజు సంక్రాంతికి వస్తున్న మూవీకి వెళ్ళాం. 2వ రోజు బీచ్కి వెళ్ళాము. ఇది కేరళలో ఉన్న బీచ్.
ఇది కేరళ టు శ్రీవల్లిపుత్తూరు వెళ్ళే దారి 5.5 అవర్స్ పట్టింది మాకు. మేము 6:30, 7కి స్టార్ట్ అయ్యాము అండ్ 11:30కి వెళ్ళామన్నమాట. అండ్ క్లోజింగ్ టైంలో వెళ్ళాం. బట్ ఓకే, మేము దర్శనం చాలా బాగా చేసుకున్నాము. అండ్ ఇక్కడ నుంచి అంతా వెళ్ళే దారంతా కొండలు, అడవి మధ్యలోంచి వెళ్తూ ఉంటాం. చాలా బాగుంటుంది లొకేషను, అద్భుతంగా ఉంటుంది. అండ్ మేము ఇక్కడ నుంచి శ్రీవల్లిపుత్తూరు చేరుకున్నాము. ఈ శ్రీవల్లిపుత్తూరు రాజగోపురం అన్నమాట. నేను శ్రీవల్లిపుత్తూరు గురించి నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.